మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ మీటింగ్ జరగబోతోంది. ఈ సమావేశంలో 21 మంది ప్రొడ్యూసర్లు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది హీరోలు హాజరు కానున్నారు. హీరోల్లో నాగార్జున, వెంకటేష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడవిశేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ పోతినేని హాజరవుతున్నారు. ఇప్పటికే CCS కు హీరో నాగార్జునతో పాటు మరికొందరు హీరోలు వచ్చారు. అలాగే సినీ ప్రముఖులు కొరటాల శివ, బలగం వేణు, నాగవంశీ, బోయపాటి శ్రీను, మల్లెమాల చేరుకున్నారు. అలాగే దిల్ రాజు, హరీష్ శంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్ కూడా వచ్చారు. మరోవైపు CCS కు చిక్కడపల్లి ACP రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కూడా వచ్చారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. పలువురు ప్రొడ్యూసర్లు, అలాగే హీరోలు, అలాగే డైరెక్టర్లు కూడా హాజరు కాబోతున్నారు. ఈ భేటీ తర్వాత ఇటీవల ఏదైతే వివాదం జరిగిందో దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇండస్ట్రీకి అలాగే గవర్నమెంట్కి ఏదైతే ఒక అడ్డుగోడ లాంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తున్నాయి. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మీటింగ్ అయితే ఉండబోతోంది. మరి కాసేపట్లో ఈ మీటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశంలో మొత్తం 21 మంది ప్రొడ్యూసర్లు, 13 మంది డైరెక్టర్లు, అలాగే 11 మంది హీరోలు హాజరవుతున్నారు. హీరోల్లో నాగార్జున కావచ్చు, వెంకటేష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడవిశేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ పోతినేని హాజరవుతున్నారు. ఇక ఇప్పటికే CCS కు హీరో నాగార్జునతో పాటు మరికొందరు కూడా వచ్చారు. అలాగే సినీ ప్రముఖులు కొరటాల శివ, బలగం వేణు, నాగవంశీ, బోయపాటి శ్రీను, మల్లెమాల ఇప్పటికే చేరుకున్నారు. ఇక నిర్మాతల్లో దిల్ రాజు, హరీష్ శంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్ కూడా సమావేశ ప్రాంతానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు CCS కు చిక్కడపల్లి ACP రమేష్, అలాగే ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కూడా వచ్చారు. మరి కాసేపట్లో ఈ భేటీ ప్రారంభం కాబోతోంది. ఈ భేటీలో అనేక అంశాలపై చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన వివాదాలకు ఈ భేటీలో పులి స్టాప్ పడబోతుందనే టాక్ వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరి కాసేపట్లో సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఈ సమావేశం జరగబోతుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ నలుగురు కూడా ఈ సమావేశంలో ఉండబోతున్నారు ప్రభుత్వం తరఫున. ఇక ఆ ఇండస్ట్రీ తరఫున దాదాపు 36 మంది వస్తారని చెప్పి లిస్ట్ ఇచ్చారు. ఇప్పటికి దాదాపు ఒక 15 నుంచి 20 మంది వరకు లోపలికి వెళ్లారు. ప్రొడ్యూసర్స్ వెళ్లారు. త్రివిక్రమ్ శ్రీనివాసన్ అనుకోండి, మురళీమోహన్, అదేవిధంగా హీరో అయితే ఒక నాగార్జున మాత్రమే ప్రస్తుతానికి లోపలికి వెళ్ళాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా వెళ్లారు. వీరితో పాటు చాలా మంది నిర్మాతలు, తెలంగాణకు సంబంధించిన బలగం సినిమా సంబంధించిన డైరెక్టర్ వేణు కూడా లోపలికి వెళ్లారు. మొత్తానికి నిర్మాతలు, డైరెక్టర్లు ఈ సమావేశంలో ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో కొంత పెద్ద బ్యానర్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా చిన్న బ్యానర్ వాళ్ళు కూడా. మొత్తం చూసుకుంటే ఈ సమావేశంలో ఒక కీలక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత 20 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా సంధ్యా టాకీస్ ఘటనతో అల్లు అర్జున్ అరెస్ట్ అనుకోండి, దాని తర్వాత జరిగిన పరిణామాలు, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఇష్యూ కూడా, వీటన్నింటికి సంబంధించి కూడా ఈ అంశంలో దీని ద్వారా ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్యన కొంత గ్యాప్ అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. వాటన్నింటిని పూడ్చుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్న ఆశాభావం అయితే అటు ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇండస్ట్రీకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి దృష్టి ముందు ఉంచే అవకాశం ఉంటుంది. వీటన్నిటిపైన కూడా పరిష్కారానికి ఒక ముందడుగు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా FDC చైర్మన్గా దిల్ రాజుని ఇప్పటికే ప్రభుత్వం నియమించింది. ఆయన నేతృత్వంలోనే ఈ సమావేశం కూడా జరగబోతుంది. కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఏంటన్నా కూడా ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. వీటన్నిటితో పాటు ప్రధానంగా బెనిఫిట్ షోలను రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పండి. అదే కొండల్, ఇది ఇటీవల కాలంలో మనం సీఎం రేవంత్ రెడ్డి చూస్తే కనుక బెనిఫిట్ షోలకు అనుమతులు కావచ్చు, అలాగే టికెట్ ధరల పెంపునకు సంబంధించి ఇకపై ఎలాంటి ఉత్తర్వులు ఉండవు అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు కదా. ఇప్పుడు ఈ భేటీలో అది ప్రధానంగా ఫోకస్ చేసి చర్చించే అవకాశం కనిపిస్తుందా టాలీవుడ్ పెద్దలతో? ఖచ్చితంగా ఈ సమావేశంలో బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి సంధ్యా ఘటనతోని బెనిఫిట్ షోలు
అనుమతి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి పట్ల ఒకవేళ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే ప్రొడ్యూసర్స్, ముఖ్యంగా ఆ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఎలా లాస్ అవుతారన్న అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి ఉంచబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఇలాంటి చిన్న చిన్న సహాయాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఇండస్ట్రీ బావుకోరం ఉంటుంది. ఇండస్ట్రీలో 24 ఫ్రేమ్స్ బతకాలంటే కొంత ఇలాంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి ఉండాలన్న అభిప్రాయాన్ని ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. కాబట్టి కొత్త సినిమా, భారీ సినిమాలకు టికెట్ రేట్ పెంచుకునే వెసులుబాటును, అదేవిధంగా బెనిఫిట్ షోలను వేసుకునే అవకాశాన్ని కల్పించాలని మరోసారి ఈ సమావేశంలో కూడా ప్రభుత్వం దృష్టికి ఇండస్ట్రీ పెద్దలు తీసుకుపోబోతున్నారు. దీని పట్ల ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాల్సి ఉంటుంది. దీంతో పాటు పెద్ద సినిమా ప్రొడ్యూసర్స్, అదేవిధంగా పెద్ద సినిమా డైరెక్టర్లు, హీరోలు ఈ అభిప్రాయంతో ఉంటే చిన్న సినిమాకి సంబంధించిన నిర్మాతలు, హీరోలే అనుకోండి, చిన్న సినిమాకి సంబంధించిన కిరణ్ అబ్బవరం హీరో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారు తీసిన నిర్మాతలు గారు తీసిన సినిమాలే అనుకోండి, వారు ఇంకో ప్రత్యేకమైన సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్న సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేయడానికి కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. సినిమా థియేటర్లు అన్నవి 3-4 చేతిలో ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో చిన్న సినిమాలకు థియేటర్లే అందని పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా ఈ అంశాలను చిన్న సినిమా నిర్మాతలు అనుకోండి, చిన్న సినిమా హీరోలు అనుకోండి, ఇవి కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి దీనిపైన ఒక కులంకషమైన చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీ బతకాలంటే అన్ని వర్గాలు, ముఖ్యంగా చిన్న సినిమా, పెద్ద సినిమా రెండు బతుకుతేనే ఇండస్ట్రీ బతుకుతుంది. 24 ఫ్రేమ్స్ కు ఉపాధి దక్కుతుంది. కాబట్టి ఈ అంశాన్ని అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం హీరోలుగా ఉన్న వాళ్ళే అనుకోండి, పెద్ద పెద్ద బ్యానర్లే అనుకోండి, ముఖ్యంగా కామన్ మెన్ అంటే సినిమా చూసే ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం మొన్న సంధ్యా ఘటనని దీనికి ఉదాహరణగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సగటుకు ప్రేక్షకునికి ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వడమే కాదు, వారికి ఎలాంటి అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. వారికి మొన్నటి జరిగిన సంఘటన లాంటి పట్ల ముఖ్యంగా ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అయితే బాగుంటుందనే అంశాలను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికకు ఒకసారి చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ సమావేశంలో ప్రధానమైన చర్చ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలే అనుకోండి, వారి అభిప్రాయాలే అనుకోండి, ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన సహాయ సహకారాలకు సంబంధించిన అంశాలే అనుకోండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు చెప్పే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇండస్ట్రీ కూడా సమాజానికి ఏం చేయాలన్న మెసేజ్ను కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ఇండస్ట్రీకి చాలా స్పష్టంగా సూటిగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇదొక కీలకమైన చర్చ అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కొంత అంతరం ఉందన్న, గ్యాప్ పెరిగిందన్న చర్చ అయితే ఖచ్చితంగా ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని రూపుమాపేందుకు ఈ సమావేశం కొంత ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కొండల్, ఇటీవల కాలంలో సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా బెనిఫిట్ షో అలాగే సంధ్యా థియేటర్ ఘటనపైనే ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశం ఉందంటారా, లేకపోతే సంక్రాంతి సినిమాలపైన కూడా ఏమైనా చర్చ కొనసాగే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా సంధ్యా థియేటర్ ఘటన అన్నది మరోసారి ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమావేశానికి డీజీపీ, ఇండస్ట్రీ పెద్దలు, మంత్రులతో పాటు చిక్కడపల్లి ఏసీపీ, అదేవిధంగా చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు లోపలికి వెళ్లారు. అంటే ఈ సమావేశానికి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం సంధ్యా ఘటన మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశం పైన మరోసారి ఇండస్ట్రీ పెద్దలకు కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే పోలీసులు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని చెప్పి ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. దాని తర్వాత పరిణామాల్లో విచారణకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ అన్ని అంశాలు ఆ రోజు ఏం జరిగిందన్నది మరోసారి ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం ఎక్కడ అబద్ధం చెప్పలేదు, ప్రభుత్వమే కానీ పోలీసులే కానీ ఎక్కడ కూడా తప్పుడు సమాచారాన్ని, అంటే ముఖ్యంగా అల్లు అర్జున్ క్యారెక్టర్ను అసాసినేట్ చేశారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు అన్న అభిప్రాయాన్ని మరోసారి ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా లోకల్ ఏసీపీ అనుకోండి, సిఐ వారిద్దరు వచ్చిన పరిస్థితులు ఉంది. కాబట్టి మరోసారి వారికి ఇండస్ట్రీ పెద్దలకు వివరించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి ఏ ఒక్క వ్యక్తియో లేకపోతే ఎవరియో ఒకరి వ్యతిరేకం కాదు, సమాజానికి కామన్ మ్యాన్ దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతుందన్న అంశాన్ని ఈ సమావేశం ద్వారా మరోసారి ఇండస్ట్రీ కూడా చెప్పబోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీకి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ఉంది. ఇండస్ట్రీ
విస్తరణ కావాల్సిన అవకాశాలను కల్పించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోవాలి. సగటు ప్రేక్షకునికి అనుగుణంగానే సినిమా ఇండస్ట్రీ కూడా మెలుకోవాలన్నది కూడా అంశాన్ని చెప్పడంతో పాటు ప్రభుత్వం ఎప్పుడు కూడా సగటు ప్రేక్షకుని వైపు ఉంటుంది, ఖచ్చితంగా వారి గురించి కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఆ కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు అన్న అంశాన్ని గుర్తుంచుకోవాలన్నది ఇండస్ట్రీకి చెప్పబోతున్నారు. ఎక్కడ కూడా హీరోకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది ప్రభుత్వం ఉద్దేశం కాదన్నది కూడా ఈ సమావేశంలో ప్రధానంగా అవి కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు బెనిఫిట్ షోలకు సంబంధించి ప్రభుత్వం మొన్న ఈ ఘటన నేపథ్యంలోనే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉంది. ఒకవేళ అదే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా చాలా ఇండస్ట్రీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు, రాబోయే సంక్రాంతికి వచ్చే సినిమాలు, సంక్రాంతికి వస్తున్నారన్న సినిమాలు అనుకోండి, దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న గేమ్ చేంజర్ అనుకోండి, ఇలాంటి పెద్ద సినిమాలు భారీ బడ్జెట్తో చేసిన సినిమాలు ఉన్నాయి. కాబట్టి వాటికి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించాలి, లేకపోతే ప్రొడ్యూసర్గా నష్టపోతామన్న అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే కొండలు మొత్తం సంక్రాంతికి 3 సినిమాలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఆ 3 సినిమాలపై కాకుండా పెద్ద పెద్ద సినిమాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భేటీలో ప్రధానంగా మనం చూసుకుంటే టికెట్ల ధరలపై పెంపుపై ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా? ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా సినీ ప్రముఖులు? ఖచ్చితంగా అంటే ఈ అంశం అయితే ప్రధానంగా చర్చకైతే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచుకోవడం అన్నది ఆ సదరు ఒక సినిమా, ఆ సినిమాకి ఏదైతే పెద్ద సినిమా తీస్తారో ఆ సినిమా నిర్మాతకు మాత్రం లాభం జరుగుతుంది, ఆ డైరెక్టర్కి అనుకోండి, సినిమాలో నటించిన వారికి అనుకోండి. ఇదంతా ఇండస్ట్రీకి ఒక కోణంగా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్న సినిమాలను ఎలా ప్రోత్సహించాలన్నది కూడా ప్రధానమైన చర్చ ఉండే అవకాశం ఉంటుంది. పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్తో చేసిన సినిమాలు బయటపడాలి, ఇండస్ట్రీలో మరో 2 సినిమాలు తీయాలి అంటే ఖచ్చితంగా ఆ పెద్ద సినిమా తీసిన నిర్మాత కూడా ఆర్థికంగా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించినప్పుడు కొంతవరకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని ప్రభుత్వానికి సవివరంగా వివరించబోతున్నారు నిర్మాతలు. దీంతో పాటు బెనిఫిట్ షోలకు సంబంధించి అనుకోండి, ఈ టికెట్ రేట్లకు సంబంధించి ఈ 2 కోణాల్లో పెద్ద సినిమాలు ఆదుకోవాలి, పెద్ద సినిమా నిర్మాతలు ఆదుకున్నప్పుడే ఇండస్ట్రీ 4 కాలాల పాటు బాగుంటుందనే అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వానికి అర్థమయ్యేలా వివరించడంతో పాటు మా బాధ్యతగా, సినిమా ఇండస్ట్రీ బాధ్యతగా సమాజానికి మేమేం చేస్తామన్నది కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. అదే అంశాన్ని ప్రభుత్వం మొన్నటి సంధ్యాఘటనలో చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది, కుమారుడు ఇప్పటికి కోమాలో ఉన్నాడు, 20 రోజులు అయిపోయింది. ఇండస్ట్రీ నుంచి రావాల్సిన సహకారం అనుకోండి, సానుభూతి అనుకోండి, పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి దక్కలేదన్నదే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూడాల్సి ఉంటుంది. ఈ అంశాలను ఇంకొక రకంగా ఆలోచన చేసుకుని తన క్యారెక్టర్ ఎన్నో అసాసినేట్ జరుగుతుందన్న అభిప్రాయాన్ని హీరో లేవనెత్తడం కూడా ఇది ఒక మంచి మెసేజ్ కాదు. ఎందుకంటే ఈ అంశాలు కూడా హీరోలు నిజ జీవితంలో హీరోలుగా ఉండాలన్న అంశాన్ని కూడా మరోసారి ప్రభుత్వం వారికి ఇండస్ట్రీకి గుర్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. సుమా, రైట్, థ్యాంక్ యూ కొండల్. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో 21 మంది ప్రొడ్యూసర్లు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది హీరోలు హాజరు కాబోతున్నారు. హీరోల్లో నాగార్జున, వెంకటేష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడవిశేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ పోతినేని హాజరవుతున్నారు. ఇప్పటికే CCS కు హీరో నాగార్జునతో పాటు మరికొందరు హీరోలు వచ్చారు. అలాగే సినీ ప్రముఖులు కొరటాల శివ, బలగం వేణు, నాగవంశీ, బోయపాటి శ్రీను, మల్లెమాల చేరుకున్నారు. అలాగే దిల్ రాజు, హరీష్ శంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్ కూడా వచ్చారు. మరోవైపు CCS కు చిక్కడపల్లి ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులంతా కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా నాగార్జున ఇప్పటికే చేరుకున్నారు. నాగార్జునకు సంబంధించి ఇటీవల కాలంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? దాదాపుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కూడా
ఇటు కమాండ్ కంట్రోల్కి చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్కి రాబోతున్నారు. ఇప్పటికే ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారో సినిమా సంబంధించిన పెద్దల లిస్టు కూడా విడుదలైంది. సుమారుగా 36 మంది ఉండబోతున్నారు. ప్రొడ్యూసర్ తో పాటు అటు సినిమా సంబంధించిన సినిమా పెద్దలతో పాటు ఇటు నిర్మాతలతో పాటు కూడా సినిమా నటులు కూడా ప్రస్తుతానికి అయితే ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ప్రధాన చర్చ ఏంటంటే గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా చాలా కీలక చర్చ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో ఇటు అప్పటి ప్రభుత్వానికి సంబంధించి కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా అనేక రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తుంది. బెనిఫిట్ షోతో పాటు టికెట్ల రేట్ల అంశానికి సంబంధించి కూడా అప్పటి ప్రభుత్వం ఆ సినిమా పెద్దలకి సినిమా ఇండస్ట్రీకి చాలా చేదోడు వాదడుగా ఉన్న చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇటు తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కొలుగు తీరిన తర్వాత తొలిసారి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో సినిమాకి సంబంధించిన పెద్దలు భేటీ అవుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ భేటీలో చాలా కీలక అంశాలు కూడా చర్చించే అవకాశం మీద కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కుదిపేసిన సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా కొంత సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పాటు చేసి గ్యాప్ ను వచ్చే పరిస్థితి చేసింది. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ ఘటన నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని రోజులు కూడా బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా తెగేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక టికెట్ల రేట్ల పెంపు సంబంధించిన విషయానికి సంబంధించి కూడా ఆచితూచి అడిగేస్తామంటూ కూడా చాలా గంటాపదంగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పెద్దలు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈరోజు సంబంధించి కూడా చాలా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత హైడ్రా అక్రమ నిర్మాణ సంబంధించి కావచ్చు, చెరువుల ఆక్రమించి కూటువే సంబంధించి కూడా చాలా ఉక్కుపాదం మోపించి అందులో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ హీరో నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కూడా అనేక విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన కూడా ఈ రోజు సీఎం భేటీలో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఆ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత పరిణామాలకు సంబంధించి కూడా అనేక విమర్శలు కూడా చక్కర్లు కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి గ్యాప్ పెరుగుతూ వస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంధ్యా థియేటర్ ఘటన కొంత ఆద్యం పోసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో పూర్తి స్థాయిలో తెలుగుకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి కలవకపోవడం, వారికి సంబంధించిన సమస్యల సంబంధించి కూడా విన్నవించకపోవడం, ఎవరు కూడా ప్రభుత్వంతో కొంత రిలేషన్ బాండింగ్ మెయింటైన్ చేసలేకపోవడంతో కూడా కొంత గ్యాప్ పెరిగినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ సంధ్యా థియేటర్ ఘటనతో తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా కోలుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక అగాధం పెరిగిపోతుందని కూడా మనం చెప్పాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రోజు భేటీతో ఇంకా తెలుగు ఇండస్ట్రీ సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా కొంత సౌయధ్య ఉంటుంది. వారిద్దరి మధ్యలో కూడా వారి సంబంధించిన కోరికలు నెరవేర్చడం కావచ్చు, సమస్యలను తీర్చివేసే అంశాలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అడుగేస్తుందని చెప్పారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో కూడా తమకు ప్రజలు కావచ్చు, ప్రేక్షకులకు సంబంధించిన వారే మాకు ఇంపార్టెంట్ అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో చాలా కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పడం, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి దానికి సంబంధించి కూడా చాలా బ్రీఫింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రోజు ఏ అంశాలు తెర మీదకి రాబోతున్నాయి, తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, తెలంగాణ జానపదం సంస్కృతి సంప్రదాయాలను కాపాడే వాటికి సంబంధించి కూడా పెద్దపీట వేశారు. ఎందుకంటే ఇప్పటికే గద్దరు సినిమా అవార్డులకు సంబంధించి కూడా అనేక విమర్శలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కొంత తెలుగుకి సంబంధించిన పెద్దలు కూడా దీనికి సంబంధించి కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్చ ఉండబోతుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా అనేక సమస్యలను ఎదుర్కొన్నది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర వహిస్తుంది. వారికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వారికి ఏది కావాలని కూడా చేసే ప్రయత్నం కూడా ఇటు అప్పటి ప్రభుత్వం చేసింది. కాబట్టి తాజాగా ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వంతో కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు భేటీకి సంబంధించి కూడా ఇప్పటికే చాలా ఎందుకంటే సంక్రాంతిలో చాలా పెద్ద సినిమాలు వస్తుంటాయి. కొన్నేళ్లుగా పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకు సంబంధించి కూడా కొంత గ్యాప్ వస్తుంది. పెద్ద సినిమాలే థియేటర్లను ఆక్రమిస్తున్నాయి. కాబట్టి చిన్న సినిమాలకు సంబంధించి కావచ్చు, నిర్మాతలు ప్రొడ్యూసర్లంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంటుందా లేదా ఏంటన్నది కూడా మనకు తెలిసింది. ప్రస్తుతానికైతే భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీలో కావచ్చు కూడా అందరూ చేరుకున్న దాదాపుగా మెజారిటీ టీం అంతా కూడా మనకైతే ప్రస్తుతానికి కమాండ్ కంట్రోల్ చేరుకుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రావడమే తరవాయిగా ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఎంతసేపు భేటీ కాబోతుంది, ఎలాంటి అంశాలు వీరి చర్చలో వీరి భేటీలో చర్చకు వస్తాయని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే కిరణ్, ఇటీవలి కాలంలో తెలంగాణ మంత్రులు అంటే సీతక్క కూడా పుష్ప సినిమాని ఉద్దేశించి అనేక విమర్శలు చేసిన సందర్భం మనం చూసాం. అయితే ఈ భేటీలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ వ్యవహారం చర్చకొచ్చే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా కొంత సంచలనంగా మారింది. ఇటు సంధ్య థియేటర్ ఘటనకి సంబంధించి కావచ్చు, దీని తర్వాత తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఆ ఘటనకు సంబంధించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం, అందులో A11 గా ఉన్న అల్లు అర్జున్ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, దానికి సంబంధించి జైల్లో పెట్టడం, ఆ తర్వాత మరొకసారి నోటీసులు ఇవ్వడం, విచారణ చేయడం, తర్వాత ఆ రోజు ఘటనకు సంబంధించి కూడా ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడుతూ ఆ సంబంధం లేని విషయాలు కావచ్చు, తనకి ఎలాంటి వివరాలు తెలియదని చెప్పి ప్రయత్నం చేయడం, పోలీసులే నేరుగా తనను థియేటర్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కూడా ఇది ఎంటైర్ గా ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించి కూడా కొంత అల్లు అర్జున్ చెప్పిన వర్షన్ కావచ్చు, పోలీసులు చెప్పిన వర్షన్ కావచ్చు, ప్రభుత్వం చెప్పిన వర్షన్ సంబంధించి కూడా ఎక్కడ కొంత గ్యాప్ లేకపోవడం, కొంత వ్యత్యాసం కనిపించడం, కొంత అంతరం కనిపించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత చాలా తెలంగాణ సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా సంధ్య థియేటర్ ఘటన సంబంధించి కూడా కొంత సంచలనం మారింది. కాబట్టి దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఎవరైనా ఎంత పెద్దలు ఉన్నా కూడా వారిని కట్టెచలు తీసుకుంటాం, తమకు ప్రేక్షకులు ప్రజలే ముఖ్యమంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చేసింది. అందులో భాగంగా వరుసగా సుమారుగా 18 మందికి సంబంధించి ఘటనల్లో బాధితులుగా, అందులో నిందితులుగా చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ఘటన కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రులతో పాటు చాలా మంది సినిమా ప్రజలకు సంబంధించి కూడా ప్రభుత్వంతో పాటు కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా వాళ్ళ మాటల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు. ఒకసారిలో చూసుకుంటే కూడా మంత్రులు సంబంధించి కూడా పుష్ప సింగ్ సంబంధించి కూడా కొంత సంబంధించి ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తారుగా అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా సంధ్య థియేటర్ గారిని కేంద్రీకృతంగా చేసుకుంటూ దాన్ని ఇతివృత్తంగా చేసుకుంటూ కూడా అనేక అంశాలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు కావచ్చు, సినిమా వాళ్ళు వివరిస్తున్న తీరుకు సంబంధించి కూడా పూర్తిగా సంబంధించిన తన ఒక ఆవేశాన్ని కావచ్చు, వాళ్ళు వివరిస్తున్న తీరుని సంబంధించి కూడా ఆయన ఆవేదన వెళ్ళేకారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి కొంత సమస్య పోతుంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాల విచారణ జరుగుతుంది. ఆ రోజు ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్ ఎవరైతే ఉన్నా అతన్ని అరెస్ట్ చేయడం, ఇక మిగతా అందరినీ ఆ సినిమా థియేటర్ సంబంధించిన వారితో పాటు ఎవరైతే అందులో బాధ్యులను అందరికి సంబంధించి కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ చేసింది, అందరినీ కూడా నిందితుల జాబితాలో చేర్చింది. కాబట్టి ఈ ఘటనతో కొంత తెలుగు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వస్తుంది. ఓకే, ఏకదాటిగా మంత్రులు అదేవిధంగా సినిమా సంబంధించిన పెద్దలు కూడా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడడంతో కూడా ఈ సంబంధించిన అగాధం ఎక్కడికో పోయే పరిస్థితి ఉంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ అగాధాన్ని మరింతగా కొనసాగించకుండా దీన్ని కొంత ఫుల్ఫిల్ చేసేందుకు, సమన్వయం పాటించేందుకు, ప్రభుత్వంతో చేదోడు వాదడుగా ఉండేందుకు, వారి సహకారం తీసుకునేందుకు కూడా ఈ భేటీ చాలా కీలకంగా పనిచేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది కావచ్చు, గత 10 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, అప్పటి ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు కల్పించింది, తామేం చేయబోతున్నాము, వాళ్ళు ఏం కోరబోతున్న సమస్యలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే కిరణ్, బెనిఫిట్ షో టికెట్ల పెంపుపై ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఈ భేటీ తర్వాత? ప్రస్తుతానికైతే ఈ భేటీకి సంబంధించి కూడా చాలా కీలక చర్చ బెనిఫిట్ షో సంబంధించి కావచ్చు, టికెట్ల రేట్ అంశం. ఎందుకంటే పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయి, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా సినిమాలు పోటీ పడుతుంటాయి. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దృష్టి కావచ్చు, సినిమా నిర్మాతలు కావచ్చు, ప్రొడ్యూసర్లు, హీరోలు కూడా చాలా ఆసక్తిగా చూసి, ఎందుకంటే సంధ్య థియేటర్ ఘటన తర్వాత కూడా ప్రభుత్వం సినిమాల విషయంలో కావచ్చు, బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, టికెట్ల పెంపు విషయంలో కావచ్చు కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఇక బెనిఫిట్ షోలు ఉండవు, తన ప్రభుత్వం ఉండని రోజులు కూడా తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా తెగేసి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొంత సినిమా ఇండస్ట్రీ కూడా ఊగిసలాట్లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఏ సినిమా కూడా మనం కొన్నేళ్లుగా చూసుకుంటే కూడా పెద్ద సినిమాలు కావచ్చు, కొన్ని మధ్యతరగతి సినిమాలు కావచ్చు, చిన్నతరగతి సినిమా సంబంధించి కూడా బెనిఫిట్ షోలతో కూడా కొంత వారు పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. టికెట్ల రేట్లతో కూడా కొన్ని నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం కూడా వారికి అనేక రకాలుగా వెసులుబాటు కల్పించింది. ఏ సినిమాకి సంబంధించి కూడా బెనిఫిట్ షోస్ కావచ్చు, టికెట్ల ధరల పెంపు సంబంధించి కూడా కొంత సానుకూల దృక్పథంతో అప్పటి ప్రభుత్వం వ్యవహరించింది. కానీ సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి కూడా కొంత సీరియస్ గా తీసుకోవడం, దీనికి సంబంధించి ఎవరి ప్రోద్బలంతో ఎవరి కోసం ఈ బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల సంబంధించి ఎందుకోసం చేస్తున్నారు, ప్రేక్షకులను నడ్డి విరిచేందుకు ఈ ధరల పెంపుదల అవసరమన్న కూడా ప్రభుత్వం చేసింది. అటు మీద ఫోకస్ పెట్టింది. నేరుగా సీఎం రేవంత్
రేవంత్ రెడ్డి దీని మీద ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా తాను ఉండబోతున్న 4 ఏళ్ల కాలంలో సంబంధించి కూడా బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా కరాఖండిగా తెగేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక టికెట్ల రేట్ల ధరల పెంపు విషయానికి సంబంధించి కూడా ఆలోచిస్తాము, నిర్ణయం తీసుకుంటామంటూ కోమటిరెడ్డి కూడా నేరుగా అసెంబ్లీలో చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇండస్ట్రీ అంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాలకు సంబంధించి కావచ్చు, బెనిఫిట్ షోలు, ఆ టికెట్ల ధరల పెంపు సంబంధించి కూడా వారి యొక్క నిర్మాణం కావచ్చు, సినిమాలకు సంబంధించి కూడా ఆధారపడి ఉంటుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు, దాని పెట్టుబడులకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పటికే ప్రభుత్వం బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా చెప్పే పరిస్థితి చేసింది. కాబట్టి సంక్రాంతిలో చాలా పెద్ద సినిమాలు ఉండబోతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ సంబంధించి కూడా చాలా తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి కావచ్చు, జనవరి నెల అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయల సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏవైతే సినిమాలు ఉంటాయి కూడా సంక్రాంతి బరిలో తెలుగు వారి ముందుకు వస్తుంటాయి, థియేటర్లకు వస్తుంటాయి. కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉంటుంది లేదా అని కూడా చూసిన ప్రస్తుతానికైతే బెనిఫిట్ షోతో కావచ్చు, టికెట్ రేట్ విషయంలో ప్రభుత్వం ముందుగా చెప్పినట్టు విషయానికి సంబంధించి అదే స్టాండ్ మీద ఉంటుందా, వెనుకడుగు వేస్తుందా, ఒకవేళ సినీ పెద్దల సంబంధించిన వారి యొక్క సంబంధించిన విన్నపాలకు సంబంధించి కూడా కొంత తగ్గి వాటిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా లేదో చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.